కానీ ఈ జర్నీలో ఫెర్టిలిటీ ఇష్యూస్ తోటి వచ్చేది పర్సంటేజ్ వైజ్ గత కొన్నేళ్లుగా మీరు చూస్తే విమెన్లో ఎక్కువ ఉందా మెన్లో ఎక్కువ ఉందా అంటే ఏమంటారు? ఈక్వల్గా ఉందండి. సీరియస్లీ? ఆడవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తే మగవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సమస్యల కోసం. సో 30% ఇద్దరిలో సమస్య ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో, ఒక్క 10% కపుల్ మాత్రమే ఏమి సమస్య లేకపోయినా కూడా తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్, మనకేమి ఎక్స్ప్లెనేషన్ లేదు, అందుకని అన్ఎక్స్ప్లెయిన్డ్ గ్రూప్లో వేసేస్తున్నాం. రైట్, ఎందుకంటే రీజన్ లేకుండానే వాళ్ళకి కలగరు. సో ఆడవాళ్ళకి ఎంత అయితే సమస్యతో బాధపడుతున్నారో మగవాళ్ళు కూడా ఈక్వల్గా అంతే సమస్యతో బాధపడుతున్నారు. కానీ అమ్మాయి మాత్రం ఫెర్టిలిటీ సెంటర్కి డాక్టర్ చూపించుకోవడానికి వెళ్దాం ఉంటుంది, కానీ అబ్బాయిలు ఏదైనా లోపం ఉంటే ముందుకు రావడానికి ఎంత హెసిటేషన్ ఉంటుంది? చాలా చాలా హెసిటేషను. అసలు మేల్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలన్నా, బాబు నీకు ఇది ప్రాబ్లం ఉంది, కణాల సంఖ్య తక్కువగా ఉంది, కదలిక తక్కువగా ఉంది అని చెప్తే కూడా అసలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసే మగవాళ్ళు తక్కువ. సో ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే డాక్టర్ మంచివాడే, ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకొస్తారు, ఫోర్స్ చేస్తారు. అవును, ట్రీట్మెంట్ తీసుకోమని. మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది అనగానే ఆడవాళ్ళగా మనము ఫోర్స్ చేయలేకపోతున్నాము. ఏంటి అంటే ప్రాబ్లం నీది అని ఎత్తి చూపించే అంత ధైర్యము చేయలేకపోతున్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. సో ఈ మార్పులన్నీ వస్తేనే ఆ బ్లేమ్ అనేది తగ్గిపోతుంది. కానీ మెన్ మెంటాలిటీ చాలా మారాలండి. ఐ థింక్ ఇప్పుడున్న విమెన్ తగ్గట్టుగా మెన్ మారలేదేమో అనిపిస్తూ ఉంటున్నా. అవును. సో మేల్ డామినేటెడ్ సొసైటీయే కాదనట్లేదు నేను. సో డామినేషన్ అంటే మగవాళ్ళకి ఇచ్చిన శక్తి, మగవాళ్ళు ఉండే క్యారెక్టర్స్. సో దాన్ని నేనేమనట్లా. ఓకే, మనము వాళ్ళతో పాటు సమానంగా పెరగాలని అని అంటున్నానే కానీ మగవాళ్ళని నేనేం తప్పపట్లేదు. నన్ను అడిగితే అసలు మనతో సమానంగా వాళ్ళే ఉండలేరు ఎందులోనూ. మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఇక్కడ ఉంటారని అంటాను నేనైతే. అబ్సల్యూట్లీ అది కరెక్టేనండి. మనం మేనేజ్ చేసినట్టు అన్ని వాళ్ళు ఎక్కడ మేనేజ్ చేస్తారండి? చేయలేరు. దాన్ని వేరే రకంగా మనల్ని సప్రెస్ చేయడం కోసం దాన్ని ఇంకా కొన్ని రకాలుగా. అవును, భూదేవి నీకే సహనం ఉంది, అన్ని నువ్వే భరించాలి, మాకేమీ సంబంధం లేదన్నట్టు మొత్తం బాధ్యత తీసుకొచ్చి 90% భారం అంతా విమెన్ మీద పడేశారు. సో రిఫార్మ్స్ హ్యాస్ టు బి డన్. అబ్సల్యూట్లీ. ఎక్కడో చాలామంది మారుతున్నారు, మీరు నన్ను తిట్టుకోవద్దు మళ్ళీ, ఇక్కడతో ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం అలా కాదు నేను చెప్పేది. మారిన జనాలు చాలామంది ఉన్నారు. మా ఇంట్లో మా బ్రదర్ ఉన్నాడండి, బెంగళూరులో ఉంటారు. ఇద్దరు ఎంప్లాయీస్, ఇద్దరు కష్టపడి ఫ్యామిలీని రన్ చేస్తారు. అన్నయ్య బాత్రూమ్లు కడుగుతాడు. మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాదనట్లేదు నేను. పిల్లలకి స్నానాలు చేయిస్తాడు, ఇంట్లో వంటకి సపోర్ట్ చేస్తాడు. మారుతున్నారు, చాలామంది మారుతున్నారు. ఇంకా మారండి, విమెన్కి సపోర్ట్గా, మీ ఫ్యామిలీకి సపోర్ట్గా మారితే. సో అందుకనే నేను చెప్తాను, ఆడపిల్లని పెంచడం చాలా ఈజీ అండి, మగపిల్లోని పెంచడం చాలా కష్టం. ఆడపిల్లని పెంచితే అది తప్పుగా పెరిగింది అనుకోండి, దాని వరకే నష్టం. మగపిల్లోని పెంచడంలో తప్పు చేసామనుకోండి, ఫ్యామిలీ ఇంకొక ఆడపిల్ల జీవితం కష్టమవుతుంది, నరకం అవుతుంది. అవును. సో ఇక్కడ మీరు ఇందాక అడిగారు మగవాళ్ళ ప్రాబ్లము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని. సో ఇక్కడ సంతానలేమి సమస్యను మగవాళ్ళు ఏమనుకుంటారు అంటే శృంగార జీవితం సరిగా పెట్టుకుంటారు, శృంగార జీవితం బాగానే ఉంది అనుకుంటే నేను పర్ఫెక్ట్, అదే కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా. దానికి ఫెర్టిలిటీ ఇష్యూకి సంబంధం లేదన్న విషయం అర్థం చేసుకోరు వాళ్ళు. సంబంధం పూర్తిగా లేదు అని చెప్పట్లేదు, సంబంధం పూర్తిగా ఉంది అని చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్. అది నార్మల్ గా శృంగార జీవితం నార్మల్ గా ఉండి కణాలు ఏమీ లేని వాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు, యాక్సెప్టెడ్. సో ఇక్కడ మళ్ళా ఆడవాళ్ళ శత్రువులు అయిపోతున్నారు. ఆడపిల్ల తల్లి అయితే ఆడవాళ్ళు, అవును, మగపిల్లడు తల్లి అయ్యేసరికి పొజిషన్ మారిపోయింది. అవును, నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, ఏమీ లేదండి, మా కొడలోనే ప్రాబ్లం. నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, మీ అమ్మాయికే ఏదైనా చూపించుకోండి. సో ఈ పద్ధతి అంతా మార్పు వస్తేనే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం. ఎందుకు అంటే ఈ సమస్య చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుందండి. ఆల్మోస్ట్ 40-50%కి వచ్చేసింది. అంటే 100 మంది ఈరోజు పెళ్ళైతే 50 మంది ఫర్టిలిటీ సెంటర్ గుమ్మం తక్కకుండా తల్లిదండ్రులు అవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో చెప్పారు, ఒక్కొక్కళ్ళు 3, 4, 5 కనండి అని. ఏమిటి కనేది? ఒకళ్ళుగా ఇక్కడ సో అలానే ఉంది. సో ఇంతకుముందు తాతలు ముత్తాతల టైంలో పంచగట్టుకొని హ్యాపీగా పొలాల గట్ల మీద తిరుగుతూ డజన్ మందిని అలా కనేసేవాళ్ళు. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు వీళ్ళంతా. జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి, కరెక్ట్ వర్డ్ చెప్పారు, జీన్స్ ప్యాంట్లో ఇరుక్కుపోయి అదే
ఒక్కళ్ళని కనడానికి కూడా ఎంత కష్టమో. సపోజ్ విమెన్ వచ్చారు ఈ 5 ఇయర్స్లో మీరు టైం డ్యూరేషన్లో తీసుకుంటే ఏ సమస్యలు ఎక్కువ చూసారు విమెన్? సో ఆడవాళ్ళలో చూస్తే అండాల సంఖ్య తగ్గిపోవడం అండి, ఓ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. వయసు ఇంతకుముందు మేము స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వయసే మేజర్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే 20, 23, 25 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ శరీరానికి ఆ వయసుకు కావలసిన అండాల సంఖ్య ఉండడం లేదు. అగైన్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్కిల్. ఎన్విరాన్మెంట్, వీళ్ళ ఫుడ్, వీళ్ళ అలవాట్లు, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్. ఒకటి కొన్ని మన చేతిలో కంట్రోల్లో ఉన్నవి, మన చేతిలో కంట్రోల్లో లేనివి ప్లాస్టిక్, పెస్టిసైడ్స్. అవును, మిల్క్ నిజం, అంతా పొల్యూటెడే కదా. ఏది న్యాచురల్గా ఉంది మనకి? పాలిస్తాం, ఎంత స్వచ్ఛమైన పాలు అని చెప్పి పాలిస్తాం, అందులో అంతా ఈస్ట్రోజన్ ఇవ్వడం వల్ల ముందే మన బాడీలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తే లేట్గా మెచ్యూర్ అవుతాం. కరెక్ట్. సో బయట నుంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. గుడ్డు అంతే, చికెను అంతే, ఫిష్ అంతే. యా. సో వీటన్నిటి వల్ల ఆ ఈస్ట్రోజన్ బాడీలో తొందరగా రైజ్ అవ్వడం వల్ల తొందరగా పెద్ద మనిషి అవుతున్నారు.